అవి అయితేనే ఉపయోగం. ఇది మధ్యలో రబ్బర్ వేసినంత వల్ల ఉపయోగం ఏమి లేదు. తర్వాత స్విచ్ బోర్డు అదొక కారణం. ఇవన్నీ ఓపెన్ చేయాలి ఎందుకంటే మన మ్యాన్ మేడ్ మిస్టేక్స్ ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఇంకేముంది రోలర్స్ ఇవి ఇంకా 4 వస్తాయన్నారు వాళ్ళ మొత్తం సాటర్డే మొత్తం వస్తాయని నాకు చెప్పారు. కాకపోతే రేపు రేపు వస్తాయి. కింద లైట్ గా 1 పవర్ లైన్స్ కూడా మళ్ళీ కనెక్షన్ ఇచ్చేటప్పుడు మళ్ళీ టెస్టింగ్ అదే కాదు, దాని లోపల ఏమేమి కావాలి, ఇంకా స్టెప్ డౌన్ కావడానికి ఏం కావాలి, ఎంత పవర్ కావాలి, వాళ్ళు ఇచ్చేది ఎంత, ట్రాన్స్ఫార్మర్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ కావాలా, ఇంత చూసుకొని ప్యానెల్లోకి తీసుకొచ్చేటప్పుడు కరెంట్ డైరెక్ట్ వచ్చి బడ్జెట్ మల్టీమీటర్ ఎంత మనకు సపరేట్ ఇచ్చేస్తారు. జనరేటర్ కనెక్షన్ ఇట్లా తీసుకుంటారు. జనరేటర్ కనెక్షన్ అక్కడ సబ్ స్టేషన్ జనరేటర్ ఉంటుంది సార్. ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ కంట్రోల్ ప్యానల్, ఈ మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్ సార్. డీజీ జనరేటర్ 2 నుంచి సింక్రోనైజింగ్ అయిపోయి మెయిన్కి వెళ్తారు సార్. ట్రాన్స్ఫార్మర్ నుంచి కూడా మెయిన్కి వెళ్తారు. మనకి సప్లై అయిపోతే మనం డీజీ సెట్ నుండి తీసుకుంటాం సార్. ఇప్పుడు సప్లై లేకపోతే యాప్ లో ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ నుంచి మెయిన్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్, అక్కడ నుంచి మళ్ళీ సబ్ డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ ఉంటాయి. పెట్టించుకోవాలి మొత్తం లైక్ చిన్న లేదు, నువ్వు చెప్పిన బైండింగ్ వరకు పెడతారు. ఫస్ట్ నాకు రివర్ట్ పెట్టు, రివర్ట్ పెట్టు లేకపోతేనే సర్టిఫికేట్ బై ఈ రివర్ట్ లేదు అని సర్టిఫికేషన్ ఇస్తేనే నేను బైండింగ్ వరకు ఒప్పుకుంటా. ఈ ఇస్తేనే అది ఆఫ్రౌండ్ ఇట్లా వస్తుంది. మనం కింద గేట్కి వేసేటప్పుడు అది వేసిన తర్వాత యూ క్లాంప్ లేదు. అది వేసిన తర్వాత యూ క్లాంప్ మనకి కింద నుంచి గైడ్ చేయడానికి ఉంటుంది. ఏదైనా కింద పోకుండా అన్ని పైన కూడా పెట్టించేసి కౌంటర్ వెయిట్ లిఫ్ట్ అవ్వాలి. లిఫ్ట్ అయితే రోప్ లూజ్ అవుతుంది, అప్పుడు రోప్ తగ్గియచ్చు. అంతేకాదు దీన్ని అరెస్ట్ చేయడం పెద్ద ఇది కాదు సార్. బ్రిడ్జ్కి వేస్తే అరెస్ట్ అయిపోతుంది. అరెస్ట్